అంబేద్కర్. ఈరోజు ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు. ఈరోజు దళితులకి పుట్టినరోజు. అంటే దళితులంటే 59 ఉపకులాల్లో ఉన్న దళితులకు పుట్టినరోజు. ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ పుట్టినరోజు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా 59 ఉపకులాలు అంటే మాలా మాదిగతో కలిసి 59 ఉపకులాలు ఉన్నాయి. 59 ఉపకులాలకి ఈరోజు పండగ లాంటిది. ఎందుకంటే ఆ మహానుభావుడు చేసిన మేల్ని రాజ్యాంగం కానీ ఈ రోజున శుభ్రంగా బట్టలు వేసుకొని తిరుగుతున్నామంటే ఆ వచ్చిన రిజర్వేషన్ తోటి మాకు ఉద్యోగాలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ సర్పంచులు కానీ వచ్చినాయంటే ఆ మహానుభావుడు పుణ్యమే. లేకపోతే మేము ఊరు బయటే ఉండేవాళ్ళం. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దేశం మొత్తం గర్వంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో నగర అధ్యక్షుడు మేము కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ వర్గీకరణ కోసం దామాస్ ప్రకారం చేయాలన్నాడు. ఆ దామాస్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ సందర్భం అంటే ఆ మహానుభావుడు పుణ్యమే మాకు ఈ రోజున. లేకపోతే మేము ఆడుంటే అక్కడే ఉండేవాళ్ళం. ఈరోజు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలకి మొత్తం దళితులు మొత్తం పాల్గొనాలా, ఆయన కార్యక్రమాలని జయప్రదం చేయాలా. జై మాదిగా, జై జై మాదిగా, జై. నా పేరు గుంటూరు ప్రభుదాస్. నేను ఒంగోలు టౌన్ అధ్యక్షుడిని, ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ. ఈరోజు అంబేద్కర్ గారి పుట్టినరోజు 134 సంవత్సరాలు అవుతుంది. ఆ మహానుభావుడు మన గడ్డ మీద ఈ దేశం గడ్డ మీద పుట్టడం చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది దళిత ఉపకులాల అందరూ ఈరోజు అందరూ కలిసి ఐకమత్యంగా ఉండటానికి ఆ మహానుభావుడే. కుల మతాల భేదాలు లేకుండా ఆ రోజు అంబేద్కర్ చేసిన రాజ్యాంగం పట్ల, ఆయన రాసిన రాజ్యాంగం ఈరోజు అదే రాజ్యాంగం పట్ల ఏ విధంగా అయితే ఉందో దాని ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. ఆయన చేసిన మంచి పనులంటే దళితులు ఈరోజు గర్వంగా చెప్పుకునే విషయం ఇది. ఎందుకంటే అంబేద్కర్ గారు అన్ని కులాలకి, ఒక ఎస్సీ ఎస్టీ అనేది కాకుండా దాదాపు 59 ఉపకులాలకి ఆయన న్యాయబద్ధంగానే న్యాయం చేసిండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అడుగుజాల్లో నడుచుకుంటూ శ్రీ మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన ప్రతి జిల్లాలకి ఆదేశాలు ఇవ్వటమైంది. అంబేద్కర్ గారిది ఈరోజు ఘనంగా ఆ ప్రోగ్రాలు జరగాలి, పుట్టినరోజు ప్రోగ్రాలు జరగాలని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లా, ప్రతి మండలాలు, ప్రతి గ్రామాల్లో. ఆ నేపథ్యంలోనే ఈ టౌన్లోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ కలిసి కులమతాల భేదం లేకుండా అంబేద్కర్ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం.